నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ సౌజన్య రావుల. వారిని అడిగి మనకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. చాలామంది స్ట్రెస్ ఈ మధ్య కాలంలో మనం బాగా వింటుంది. ప్రతి ఒక్కరు, అది స్టూడెంట్సా, ఎంప్లాయా, వర్కింగ్ ఉమెనా, లేకపోతే ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు, ఎనీ పర్సన్, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ప్రతిదీ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు ఏదైనా చేసేసరికి. అది అలా స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అసలు స్ట్రెస్ ఫీల్ అవ్వడం చాలా, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? అసలు స్ట్రెస్ లేకుండా కొంచెం పీస్ఫుల్గా ఉండాలంటే ఏం చేయాలి? So, stress is your body's natural reaction to a change, to a difficult situation, anything like that. సో స్ట్రెస్ని కంప్లీట్గా అవాయిడ్ చేయగలుగుతామా అంటే ప్రాబబ్లీ నాట్, రైట్? అండ్ చాలామందికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ దే ఆల్సో హ్యావ్ అ గుడ్ ఫంక్షన్ అండి. ఇప్పుడు మనం కొంచెం స్ట్రెస్ ఫీల్ అయితే ఇట్ విల్ హెల్ప్ అస్ వర్క్ టువర్డ్స్ దట్. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ వలన కొంచెం స్ట్రెస్ ఉంది అంటే నేను చదువుకుంటాను, ఐ విల్ డూ సంథింగ్. స్ట్రెస్సే లేదు అంటే మేబీ ఐ విల్ నాట్ ప్రిపేర్ ఫర్ ఇట్ అట్ ఆల్, రైట్? సో ఈ ఇమోషన్స్కి కూడా పాజిటివ్ ఫంక్షన్ ఉంటుంది. దే ఆర్ trying to prepare you for a change. They are building up your body to do the things, or your mind to do the things that are necessary to give you some direction or achieve some goals or help you focus. Problem ఎప్పుడు అవుద్ది అంటే when they become extreme stress, extreme anxiety, అప్పుడు ఏంటి, they become డిస్ఫంక్షనల్ అనేది అంటే దే ఆర్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. నాకు స్ట్రెస్ ఉంది, ఎగ్జామ్ స్ట్రెస్ ఉంది, దానివల్ల నేను ఒక 3 days ముందే మంచిగా ప్లాన్ చేసుకొని ఒక సిలబస్ పెట్టుకొని చదువుకుంటున్నాను, ఓకే. నాకు ఎక్స్ట్రా స్ట్రెస్ అయితే నేను ప్లాన్ చేసుకున్నాను కానీ చదవడానికి కూర్చున్నప్పుడు చదవలేకపోతున్నాను. ఓ ఎగ్జామ్లో ఏమొస్తుంది, నేను పాస్ అవుతానా, పాస్ అవ్వనా అని ఆ టెన్షన్, ఆ స్ట్రెస్తో యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ వెల్, స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ. సో దెన్ it is becoming, having the function of making you dysfunctional. మీరు చేయాల్సింది, it's coming in the way of doing that. That's when it is becoming an unhealthy stress and it is going to impact us. Short term impact వచ్చేసి you cannot meet the goals. అంటే మీరు ఏది చేయాలనుకుంటున్నారో యు ఆర్ నాట్ ఏబుల్ టు దట్, వెదర్ బీ ఇట్ ఎగ్జామినేషన్, వెదర్ బీ ఇట్ ఆఫీస్ రిలేటెడ్ స్టఫ్, వెదర్ బీ ఇట్ మీ మెంటల్ హెల్త్. మామూలుగా స్ట్రెస్గా ఫీల్ అవుతుంటే మీ రెగ్యులర్ డే టు డే లైఫ్ లివింగ్ దట్, డూయింగ్ థింగ్స్, రెస్పాన్సిబిలిటీస్ ఫర్ యువర్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, స్పెండింగ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, ఏదైనా ఇట్ ఈస్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ యూ డూయింగ్ థింగ్స్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే మనం లైఫ్ ఫుల్ఫిల్డ్గా ఎప్పుడు ఫీల్ అవుతాము? when we are doing all the things that are needed. అంటే మనం వర్క్ చేసుకుంటున్నాం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాం, బయట ఫ్రెండ్స్ని కలుస్తున్నాం. సో బ్యాలెన్స్డ్గా ఉంటే అప్పుడు లైఫ్ ఇస్ ఫీలింగ్ ఫుల్ఫిల్డ్. సో ఈ షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ వచ్చేసి యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ద థింగ్స్ దట్ కెన్ హెల్ప్ యూ ఫీల్ ఫుల్ఫిల్డ్. నా ఇదే స్ట్రెస్ కంటిన్యూ అవుతూ ఉంటే then it begins to impact your health, because body is in a stressful state all the time, and we have our one nervous system, the vagal nervous system, which is connecting all parts of our body to that. So all parts of the body are getting impacted by the constant stress. So definitely stress over a long period of time can impact the body functions, stomach issues ravachu, a lot of other issues that are associated. ఇది నేను చెప్పేది స్ట్రెస్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. అంటే డే టు డే స్ట్రెస్, కొన్నిసార్లు వీల్ హ్యావ్ స్ట్రెస్ డ్యూ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. అంటే స్పెసిఫిక్గా ఆఫీస్లో ఏదో ప్రాబ్లం ఉంది, స్పెసిఫిక్గా ఏదో లైఫ్ ఈవెంట్ అయింది, లేకపోతే ఎవరైనా యునో ఇట్ కుడ్ బి వీ హ్యాడ్ ఇన్ సమ్ ఫైనాన్షియల్ డెత్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అలా డిఫరెంట్ ఎక్స్టర్నల్ స్ట్రెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ టైంలో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. బట్ బికాజ్ ఇట్ ఈస్ అన్ ఈవెంట్ రిలేటెడ్, హోప్ఫుల్లీ మనకి ఆ స్ట్రెస్ మేనేజ్ చేయడానికి ఆ కోపింగ్ స్కిల్స్ ఉంటే యు ఆర్ ఏబుల్ టు గెట్ పాస్ దట్. కానీ కొందరు దే మైట్ బీ ఇన్ అ స్ట్రెస్. ఇప్పుడు let's take an example that someone feels that they are in a bad marriage ante a place where they are not feeling happy, and it's been like that for 10 years, 15 years. Ade constant stress, maybe it's like they're not feeling happy. ఎప్పుడైనా భయం ఉండొచ్చు, లేకపోతే వేరే ఏదైనా టెన్షన్ ఉండొచ్చు. సో కాన్స్టెంట్లీ ఒక 10-15 years అది ఒక స్ట్రెస్ఫుల్ స్టేట్లో ఉంటే దట్ రియలీ ఇంపాక్ట్స్ దెన్ యువర్ ఫిజికల్ హెల్త్, దెన్ యువర్ మెంటల్ హెల్త్. ఆ స్ట్రెస్ వలన యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ద థింగ్స్, ఇందాక చెప్పినట్టు యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ద థింగ్స్ దట్ యూ వాంట్.
సో స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది షార్ట్ టర్మ్కైనా లేకపోతే ఇలా ఎక్స్టర్నల్ స్ట్రెస్ వచ్చినప్పుడు అయినా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఆర్ కోపింగ్ టెక్నిక్స్ ఇన్ టు యువర్ డే టు డే థింగ్స్. ఇదేమి పెద్దగా వెకేషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, ఇట్స్ గుడ్ టు గో ఫర్ అ వెకేషన్, బట్ ఇట్ ఈస్ మోర్ ఆన్ అ డే టు డే స్ట్రెస్ మేనేజ్మెంట్ లెవెల్. Taking breaks in between your work, listening to some music if that's going to help you calm down, or going for a walk, or journaling, talking to a friend, watching something funny, taking care of your physical health, exercise cheyadamu, lepothe breathing, meditation. There are so many different ways that you can. So nenu antanu pockets of stress management, right? So oka 12 hour meeru day lo assuming that you're sleeping for 12 hours, 12 hours or 8 more than that lo, you find ways to just take some time for yourself. That is an important way to manage your stress. So in office lo undi okay naku deadline undi, adi stressful ga undi ante okay, take a pause, go get some coffee if that's going to relax you, or go talk to a colleague, or just listen to your most favorite song that can help you relax. So body should try to calm down on its own by taking care of these relaxation techniques, and then you get back to whatever you're doing. Actually మీరు ఇంకా రిఫ్రెష్డ్గా ఫీల్ అవుతారు. ఆ బ్రేక్, అది 5-minute బ్రేక్ అయినా, మీరు పవర్ నాప్స్ అని వినుంటారు కదా, పీపుల్ టేక్ పవర్ నాప్స్. సో సమ్టైమ్స్ ఇట్స్ నాట్ ది అమౌంట్ ఆఫ్ టైమ్, ఈవెన్ అ షార్ట్ టైమ్ ఈస్ ఇనఫ్ ఫర్ యూ టు de-stress and calm down. So that you need to do on a daily basis. And then in general, balanced diet, taking care of your physical health is very important. Konni hobbies, self-care activities, ivanni lekuna just work and scrolling on the phone or watching TV, sleeping, it will lead to a build-up of stress over a period of time, because you're not doing anything to manage it in a better way. Appudu aa external stress periods vachinappudu, then it becomes very, very difficult kada. Yeah, exactly right. Thank you and thank you so much. Thank you.